కంటే కూడా ఎక్కువ దిశగా వెళ్ళే అవకాశాలు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కొనసాగితే డిస్క్లైమర్ కూడా మనం అప్లై చేసుకోవాలి కండిషన్ అప్లై ఇదే ట్రెండ్ కొనసాగితే ఆల్రెడీ 115 ఎక్కడ 19 ఎక్కడ సో ఇంత మార్జిన్ ఉంది ఇదే కొనసాగితే ఏదో ఒక సర్వే చెప్పారు దాదాపు 150 స్థానాలకు పైగా టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది దాన్ని కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయి నిరుత్సాహం మనకు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రాష్ట్రం అంతా కూడా సంబరం ఒక పండుగ వాతావరణం ఒక సంతోషం కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని ధీమాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడో చిన్న తడబాటు ఎక్కడో చిన్న భయం ఉంది వాళ్ళకి కొన్ని సర్వే సంస్థలు టీడీపీ గెలిచే అవకాశం లేదని ఇచ్చిన సందర్భంలో వాళ్ళలో భయం ఉంది కానీ వస్తున్న ట్రెండ్ను చూసిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పులివెందుల నుంచి సీఎం జగన్ సర్వేపల్లి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ వీళ్ళిద్దరూ తప్ప ఎంటైర్ 175 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు ఆల్మోస్ట్ వెనుకంజలో ఉన్నారు 19 స్థానాల్లో లీడ్లో ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఒక్క జగన్ మంత్రుల్లో చూసుకుంటే క్యాబినెట్లో చూసుకుంటే ఒక్క సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ అండ్ ముఖ్యమంత్రి జగన్ సో క్యాబినెట్లో వీళ్ళిద్దరూ మాత్రమే లీడ్లో ఉన్నారు ఎంటైర్ మినిస్టర్లంతా కూడా వెనుకంజలో ఉన్నారు ఎవరెవరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు అంటే విడుదల రజని వెనుకంజలో ఉంది మంత్రి రోజా వెనుకంజలో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ అశోక్ మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి ఎలాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రాంతానికి బొత్స కూడా అలాంటి నాయకుడు వెనుకంజలో ఉన్నాడు బొత్స కూడా వెనుకంజలో ఉన్నాడు చీపురుపల్లిలో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి వ్యవహారం బట్టి చూస్తుంటే సో ఒక్క నిమిషం మనకు ఒక అప్డేట్ వస్తుంది గణేష్ రెడీగా ఉన్నారు సో గణేష్ చెప్పండి విజయవాడ నుంచి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గణేష్ చెప్పండి ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి నెంబర్స్ బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమి చాలా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించే దిశగా వెళ్తున్నట్టుగా ఒక ఇండికేషన్ వస్తుంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ ట్రెండ్ ఎట్లా చూడాలి గణేష్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సంబరాల మూడ్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ నుంచి చాలా ఎక్కువ మంది అక్కడ కార్యకర్తలు చేరుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సంబరాల మూడ్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది గణేష్ కెన్ యూ లిజన్ మీ నా వాయిస్ వినిపిస్తుందా గణేష్ అంటే తెలుగుదేశం కార్యాలయంలో ఒక కోలాహలం కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఒక డీజే చప్పులతో మనకి ఒక కోలాహలం అంబరాన్ని అంటుతుంది వాతావరణం అంతా మనకు కనిపించి చూస్తున్నాం మనం టోటల్ గా అంటే ఎక్కడికెక్కడ కార్యకర్తలు ఉత్సాహుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ తప్ప మరి ఎవరు లీడర్ లేకపోవడంతో ఇక్కడ వాతావరణం చూస్తున్నాం పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో పార్టీ సంపాదించింది అంటే మిగిలిన స్థానాల్లో అంటే టోటల్ గా కావాల్సిన ఏదైతే స్థానాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పూర్తి మెజార్టీ ఇప్పుడు వచ్చిందనేది మిత్రపక్షాలతో మనకు కనిపిస్తుంది అంటే ఎక్కడికెక్కడ కోలాహలం కనిపిస్తుంది మనం చూడొచ్చు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న కోలాహలాన్ని మనం చూడొచ్చు జెండాలు డీజేలు తీసుకొచ్చారు బాణసంచా పేర్కొన్నారు ఎక్కడికెక్కడ ఉత్సాహ వాతావరణం కనిపిస్తుంది మరోవైపు వాళ్ళు వార్ రూమ్ లో ఉండే సమాచారం ప్రకారం దాదాపుగా 150 స్థానాలు వస్తున్నాయని ఒక అంచనాకైతే వాళ్ళు వస్తున్నారు అంటే మిత్రపక్షాలతో కలిపి 150 నుంచి 160 స్థానాలు వస్తున్నారు తెలుగుదేశం స్థానాలు సైతం మీకు చాలా వరకు ఒక ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కిసిపోయింది మరికొద్దిసేపట్లో లోకేష్ ఇక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత మిగతా నాయకులు చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధులు కొందరు ఉన్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్ లో రావణ రాజ్యం పోయి రామరాజ్యం నిర్మాణం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చైతన్యవంతులయ్యి రావణాసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని 151 తలల రావణాసుడిని ఇవాళ రాజకీయంగా భూస్థాపితం చేసేశారు ఒక అవినీతి పరుడు తన ఆస్తి తన కేసుల ప్రయోజనం కోసం ఇవాళ వ్యవస్థల్ని నాశనం చేశాడు ముఖ్యంగా భారతదేశంలో మహిళల్ని గౌరవించే భారతదేశం ఈ విజయాన్ని మీరు ఊహించారా ముందే ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ తన సెల్ఫ్ గోలే ఎప్పుడైతే అన్నం పెట్టారు రైతుల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చాడో ఆడవాళ్ళని రోడ్ల మీదకు తీసుకొచ్చాడో మహిళల గురించి పవిత్ర
వ్యంగ్యంగా మాట్లాడారో ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర భూస్థాపితం అయిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీరామచంద్రమూర్తి లాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రామరాజ్యం వస్తుంది. ఇది మనకి కనిపిస్తున్న వాతావరణం. మనం చూడొచ్చు చాలా మంది ఈ ఫ్యాన్ ని ఒక తాడు కట్టి ఈడ్చికెళ్ళిపోయిన పరిస్థితుంది. అంటే ఫ్యాన్ పూర్తిగా మెజార్టీ కోల్పోయింది, అధికారాన్ని కోల్పోయిందని సింబల్ చూసేలాగా దీన్ని రోడ్డు పైన ఈ ఫ్యాన్ ని ఈడ్చుకుంటూ పోయారు. దీన్ని అంటే మనం చూస్తున్న రెక్కలు విరిగిన ఫ్యాన్ చూపిస్తూ తెలుగుదేశం పార్టీ విజయ సంకేతాన్ని మరోవైపు చూపిస్తున్నారు. మనం చాలా చాలా ఉత్సాహపూరిత వాతావరణం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక కోలాహలం కనిపిస్తుంది. అంటే మునుపు ఏదైతే 2014లో కనిపించిన వాతావరణం కంటే అత్యంత పెద్ద కోలాహలం కనిపిస్తుంది. 2019లో పార్టీ ఓటమి తర్వాత ఆ స్థాయిలో ఎవరు కూడా ఇంత పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద కనిపించలేదు. ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే పెద్ద ఎత్తున వాతావరణం కనిపిస్తుంది. రైట్ గణేష్, ఓకే, మీకు అప్డేట్స్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ దగ్గర అక్కడ సంబర వాతావరణం ఉంది కాబట్టి. సరే, ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, అప్డేట్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ముందంజలో స్పష్టంగా కనిపిస్తుంది.